కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు ఇవ్వకండి అని చెప్పి కూడా మరొకసారి మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఎక్కువై గ్రామానికి మీకు కావాల్సినటువంటి రోడ్లు ఈ రోజు ఉంది. ఎస్సీ కాలనీ మాకు రోడ్లు లేదంటున్నాడు తమ్ముడు, మాకు ఇక్కడ పానాలకు రోడ్లు లేవంటున్నాడు. ఈ గ్రామానికి మీకు పునాదులకు ఇప్పటికే 2 రోడ్లు చెప్పినాం. ఆ 2 రోడ్లు రేపటి నుంచే శాంక్షన్ చేసుకోండి. ఆ 2 రోడ్లు కూడా నాకు ఇప్పటికే శాంక్షన్ ఇచ్చినాం. ఆ 2 రోడ్లే కాకుండా ఎస్సీ కాలనీ కూడా రేపు ఎల్లుండి తమ్ముడు స్టార్ట్ చేస్తారు. 10 లక్షల సీసీ రోడ్ కూడా సైడ్ డ్రైన్ ఉంది, అది కూడా స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అది కూడా మీకు వెంబడే అది కూడా టెండర్ కూడా అయిపోయింది. దాన్ని కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు బషీరాబాద్ మండలం అంటే నాకు తెలుసు, ఈ రోజు గ్రామాలను చూస్తుంటే ఇంకా స్వతంత్రం రాని పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో కాకుండా మండలానికి కూడా ఈ రోజు నియోజకవర్గంలోనే అత్యధికంగా దాదాపు ఒక 400 కోట్లు ఈ రోజు రోడ్లకే కానివ్వండి, ఈ రోజు మండల హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్ కానివ్వండి. ఎందుకంటే మారు మూలలో ఉన్నటువంటి మండలం ఇది, కర్ణాటకలో బార్డర్కు ఉన్నటువంటి మండలం. ఎలాంటి ఇబ్బంది అయినా రాత్రి పూట పోవాలనుకుంటే తాండూరు, హైదరాబాద్ మీరు ఎక్కడ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది.